4 రాశుల వాళ్ళు అఖండమైన రాజయోగాలను అనుభవించబోతున్నారు. ఈ 4 రాశుల వాళ్ళు పంచగ్రహ కూటమి వలన సౌభాగ్య సిద్ధికర మహాయోగాలు పొందబోతున్నారు. ఇలా 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి పొందేవి రాజయోగాలు కాదు. రాజయోగాలు రాశులకు పట్టవు. రాశుల వలన రాజయోగాలు రావు. మరి రాజయోగాలు ఎవరికి వస్తాయి? ప్రతి మానవుడికి రాజయోగం వస్తుంది. ఎప్పుడు? కొంతకాలంలో ఆ మానవుడు సర్వ సౌభాగ్యములతోటి తను సంకల్పించిన కార్యములన్నిటిలోనూ విజయాన్ని పొంది సమస్తమైన సంపదలు అనుభవిస్తూ అన్ని రకాల కీర్తి ప్రతిష్టల్ని పొంది జీవించే కాలం కొంతకాలం ఉంటుంది. ప్రతి మానవుడికి జీవితంలో ఇది వస్తుంది. ఇది జన్మజాతకంలో లగ్నం నుంచి శుభ ఫలితాలనిచ్చేటటువంటి గ్రహముల ద్వారా ఈ రాజయోగ కాలాన్ని తెలుసుకోవచ్చు. అయితే ఆ కాలం తెలుసుకుని మనం ఏం చేస్తాం? అది వచ్చేదాకా ఎదురు చూడకూడదు. అది వచ్చేంత వరకు మేధస్సు, బుద్ధి, ప్రజ్ఞ వీటినన్నింటిని ఉపయోగించి దాన్ని పొందడం కోసం ఏం చేయాలో అది చెయ్యాలి.